మాట్లాడదాం, గట్టిగానే మాట్లాడదాం. ప్రతి ఇంటలెక్చువల్ గురించి, అందరికంటే పెద్ద ఇంటలెక్చువల్ గురించి పనికి మాలిన లాజిక్ల కోసం ఎక్కువసేపు మాట్లాడితే ఎట్టుంటుందో చూపిద్దాం. బాబు ఆపాలే వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ టీఎఫ్ఐ కట్టుబానిస బొబ్బట్ల పాండు అలియాస్ గోపి. ఈరోజు మనవాడి కోసం మాట్లాడాలండి. ఎవరికైతే లాజిక్లు ఉండవో కానీ పద్దాక లాజిక్ల కోసమే మాట్లాడుతూ ఉంటాడు ఆడి గురించి. ఇంకింత ఇంట్రడక్షన్ ఎందుకు కానీ లెట్స్ బిగిన్. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లారిటీ. టీఎఫ్ఐ కట్టుబానిస అంటే అది ఒక క్యారెక్టర్ కాదే, జస్ట్ ఒక షో నేమ్ అంతే. అయినా ఎంత అర్థాలు మీకు అర్థమైపోతే ఇంటలెక్చువల్గా ఎందుకు మిగిలిపోతారో చెప్పు. ఇది అందరికి కాదండి, ఆ కొంతమంది తెలివైన ఇంటలెక్చువల్ గురించి మాత్రం అంతే. అయినా మిమ్మల్ని కూడా అనాలండి, ఒకవేళ మీకు వీడియో నచ్చితే నిజంగానే నేను మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఇంటలెక్చువల్ ఎలాగే ఎడుతున్నారంటే వీడికి లైక్లు లేవు, షేర్లు లేవు, వ్యూస్ లేవు అంటే వీడు మాట్లాడేది తప్పు అని ఫిక్స్ అయిపోతున్నారు. అదేదో అంటారు కదండి, మరూన్సో బఫూన్సో సంథింగ్. అదే ఆ ట్విట్టర్ భాషలో ఏదో మాటలు మాట్లాడుకొని వచ్చి ఇక్కడ కమెంట్లు పెడతా ఉంటారు, అది వేరే విషయం. కానీ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మన కంటెంట్ ముందు తీసుకెళ్దాం. ఎందుకంటే ఎప్పుడైనా 2 వాయిసెస్కి ఈక్వల్ నాయిస్ ఉంటేనే ఎవడ కరెక్ట్ అన్నది తెలిసేది. మీరు ఇంట్రో కూడా అండి. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ఐ బాగుంది చాలా. This movie is style over substance అండి. సబ్స్టెన్స్ ఇంకా ఆపండి. ఓకే. సబ్స్టెన్స్ అంటే ఏంటి నీ దృష్టిలో? అసలు దాని అర్థం ఏంటి? ఏం కావాలి? ఇప్పుడు కొత్త సినిమా ఏదొచ్చినా దాన్ని పట్టుకొని సబ్స్టెన్స్ లేదండి, సబ్స్టెన్స్ ఉండాలి, సబ్స్టెన్స్ కావాలి, సబ్స్టెన్స్ అనుకుని ఇన్నిసార్లు అంటున్నాడండి. అసలు ఆ సబ్స్టెన్స్ ఏటో తెలియదు ఫస్ట్, అది ఎప్పుడు. అందుకే ఈసారి ఖాళీగా ఉన్నప్పుడు ఇలా విశ్వక్సేన్ మీద దుమ్మేయకుండా సబ్స్టెన్స్ అంటే ఏంటి నీ దృష్టిలో, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఒక మూవీ నుంచి అన్న దాని మీద ఒక వీడియో చేయి, అర్థమైపోద్ది అందరికి. సబ్స్టెన్స్ కూడా ఉండాలి. ఫస్ట్ ఒకటి రాసుకుంటారు, ఫెమినిస్ట్ సంథింగ్ ఓకే, ఎస్ యూ హావ్ టు షో దిస్. ఇది ఒకటి ప్రూవ్ చేయాలి, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్, దట్ నోబడీ ఈస్ ఆర్గ్యూయింగ్ విత్ దట్. అది ప్రూవ్ చేయాలి కానీ కొత్తగా చేయాలి, ఒక దయ్యం కాన్సెప్ట్ పెడదాం. బేసికల్లీ ప్లాట్ అన్నది ఏ మూవీకైనా సిమిలర్గా ఉంటుందండి. ఏ మూవీ తీసుకోండి, ఏ సిరీస్ తీసుకోండి, హాలీవుడ్ టు టాలీవుడ్, ఎనీ మూవీ, దాని బేస్ లైన్ అన్నది ఒకటే ఉంటుంది. కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలాగ ఉంది, హీరో ఎన్ని పనులు చేసి హీరోగా అయ్యాడు, నెక్స్ట్ అది డిఫరెంట్గా ఉందా లేదా, ఇవి మెయిన్ పాయింట్లు. ఇప్పుడు మనోడే అంటున్నాడుగా, ఈ శుభం టీం వాళ్ళు కొత్తగా రాయాలి, కొత్తగా చూపించాలనుకున్నారు, ఆ కొత్తగా రాశారు అంటే డిఫరెంట్గా ఉందనే కదా అర్థం. లెసన్ మనకు నేర్పిస్తున్నట్టు ఒక గుణపాఠం మనకి అలా ఉండదు, ఒక స్టోరీ ద్వారా చెప్తుంటుండదు. ఫస్ట్ గుణపాఠం రాసుకొని దాని చుట్టూ స్టోరీ రాద్దాం అన్నట్టు ఉంటుంది. అది ఇంకా ఈ గుణపాఠం, లెసన్ అనేవి చాలా చిన్న పోర్షన్స్ అండి ఈ సినిమాలో, ఈజీగా ఇగ్నోర్ చేసేయచ్చు. అర్థమైంది? అంత చిన్న పోర్షన్స్ ఉంటాయి. అంటే సీన్ ఆపిగో, సీన్ మారింది కదా, ఇప్పుడు నీకు లెసన్ చెప్పాలి, నీకు డైలాగ్ చెప్పాలని ఆపి డైలాగులు చెప్పడం, లెసన్లు చెప్పడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. అంటే ఈ గుణపాఠం చుట్టూ రాయడం ఇవన్నీ ఎందుకు అన్నాడు అతనికి తెలియాలి. సింపుల్ గా చెప్తానండి, ప్రశాంతంగా కూర్చొని మీ హెక్టిక్ డేని మర్చిపోవాలని అనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్ అండి. ఎవడు ఎత్తను చెప్పినంత ఘోరంగా పిన్ టు పిన్ చూడు, మనోడైతే వీడియోలు చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాడు అంతే. కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఇలా కామికల్ గా మెసేజ్ ఇచ్చినా సరే వద్దు అంటున్నాడు. పోనీ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన బాబ్ ద బిల్డర్ హీరో గారు ఏ మెసేజ్ లేకపోతే సినిమా చేయలేరా? ఇలా బాబ్ సినిమాస్ లో ఇచ్చిన మెసేజ్ లా ఇచ్చినా వద్దు అంటున్నాడు. అసలు తలా తోక లేకుండా సినిమాలు ఉండవు కదండి మన తెలుగులో. అట్లీస్ట్ మన సినిమా జనర్ బట్టి దాని ఎక్స్పెక్టేషన్ ఉండాలండి. చిన్న సినిమా అయినా హాలీవుడ్ లెవెల్ కావాలి, పెద్ద సినిమా అయినా హాలీవుడ్ లెవెల్లో కావాలంటే ఎట్లా అండి? అసలు కంపారిజన్ లేదు హాలీవుడ్ కి మనకి. వి జస్ట్ స్టార్టెడ్ టు గ్రో కదా. సరే నెక్స్ట్ వెళ్దాం. దయ్యంలో లాజిక్స్ ఎతకలేవు, ఇది ఎలా వచ్చింది అదలా వచ్చింది, ఓకే ఆబ్వియస్, అది ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఓకే, వెంటనే నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు ఒకసారి చూడు. దయ్యం ఎందుకు అప్పుడే వచ్చింది? వై? మీకు ఇష్టం వచ్చినప్పుడు రాదు కదా, దర్ హ్యాస్ టు బి రీజన్. లేకపోతే చిరాకు దొబ్బుద్ది, నచ్చినట్టు రాసుకోండి. ఇంకా దయ్యం అదే టైంకి ఎందుకు వచ్చింది?
ఇప్పుడు హీరోకి పెళ్ళి అయింది, ఓహో పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ రోజు దయ్యం వచ్చిద్దా? కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వేరే దగ్గర కానీ వేరే అందరికీ కదా. ఐ డోంట్ వాంట్ రివీల్. లాజిక్స్ ఎతకలేవు అనేది మనోడే, మళ్ళీ లాజిక్స్ అడిగేది మనోడే. అంటే అర్థమవుతుంది మీకు? మనం ఏం మాట్లాడుతున్నాము మనకే తెలియపోతే ఎలా? ఓకే ఓకే, మనం అన్న మాటలు మనమే కాంట్రడిక్ట్ చేసుకోవాలి కదా, లేకపోతే రివ్యూవర్లు ఎలాగవుతాం? ఎనీవేస్ ఇలాగే ఉంటామంటే ఏం చెప్తాంలేండి. ఇప్పుడు కొంతమంది ఇంటలెక్చువల్ గురువులు వచ్చి మా బార్బల్ అలా అన్నాడు ఇలా అన్నాడు నీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అని స్టాక్ డైలాగులు చెప్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తున్నా. ఈ మాత్రం కూడా అర్థం కాకుండా ఇదెలా అదెలా అనేది మీ అన్నే మొదట అర్థమవుతుందా? సో ఇలా ఇన్ఫ్లుయెన్స్డ్ గొర్రెల్లా కాకుండా కొంచెం వాడండి, మీకు కూడా ఇచ్చాడు దేవుడు. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, దెయ్యం అప్పుడే ఎందుకు వచ్చిందని అడుగుతున్నాడు కదా. ఇట్స్ క్లియర్ అండి, సినిమా కూడా అక్కర్లా, ట్రైలర్ చూస్తే సరిపోద్ది. దెయ్యం ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్నది మనకు అర్థమైపోద్ది. అందులోనూ మనోడు అన్నలాంటి సినిమా నాలెడ్జ్ ఉన్నోళ్ళు అయితే ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. సీరియల్ అనే పాయింట్ కి నెగిటివ్ కాంటెక్స్ట్ లో ఏ డిస్కషన్ వచ్చినా కూడా దెయ్యం వస్తుంది. ఇది కూడా స్పూన్ ఫీడ్ చేయాలా? ఈ మాత్రం కూడా అర్థమై ఉండదని ఎవడు అనుకోడండి. ఈ మాత్రానికి ఇంటలెక్చువల్ బిహేవ్ చేయడం ఎందుకు, ఇంటలెక్చువల్ అనుకోవడం ఎందుకు? ఇంకా అందుకే సినిమా చూడాలి, మొఖం చిరాగ్గా పెట్టుకొని ఎక్కడ బొక్కలు దొరుకుతాయా అని చూస్తే ఇలాగే ఉంటుంది. ఎనీవేస్ లెట్స్ కంటిన్యూ. ఎంతమందికి వస్తుంది కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. అది కాలనీయా, గల్లీయా, సిటీయా, ఊరా, ఆ సీరియల్ చూసే ఎవరికైనా ఏంటది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ లేదు, ఆ క్లారిటీ ఇవ్వరు. ఇది సేమ్ ఎలాంటి పాయింట్ అంటే సేమ్ పాయింట్ రావాలి, స్పాయిలర్ రాకూడదు అంటే ఇది చూడండి. ఆ కొండల మధ్యలో ఊరు ఉంది, ఊర్లో 3 o'clock మధ్యాహ్నం 3 o'clock చీకటి అవుద్ది. ఎందుకురా అంటే ఏం చూపిస్తారు అసలు సినిమాలో? తొందరగా చీకటి అయితే అమ్మాయిని ఈజీ కిడ్నాప్ చేయొచ్చు అంట. దట్స్ ఇట్, దట్స్ ది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, దట్స్ ది ఓన్లీ. అదొక్క దానికోసం ఇంత సెటప్. కా మూవీలో చీకటి ఎందుకు పడతాదరా అంటే దాని కోలీ రీజన్ అంట అమ్మాయిని త్వరగా కిడ్నాప్ చేయడం అంట. అంటే మీరు కా మూవీ చూసే ఉంటారుగా, అది అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం చీకటి పడుతుందా, లేకపోతే అక్కడ త్వరగా చీకటి పడుతుంది కాబట్టి అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం ఈజీ అని అక్కడ అదంతా స్టార్ట్ చేశారా? మీకే తెలిసి ఉంటది కదండి, మళ్ళీ చెప్పవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉండాలి. మీకు ఈ సినిమా యాంగిల్లో కాకుండా చంద్రముఖి మూవీతో చెప్తా, మీకు అర్థమైతే. చంద్రముఖియా? వావ్ సూపర్ అండి. లస్సీ కాకపోతే ఒక చిన్న క్లారిటీ అండి, శుభం అనేది హారర్ కామెడీ, చంద్రముఖి అనేది ఒక హారర్ మూవీ. ఈ రెండు వేరు జనర్స్ అండి, ఆ రెండింటికి కంపేర్ చేయడం. కావాలంటే గీతాంజలితో చేయొచ్చు. ఎందుకు? బికాస్ ఆఫ్ జోనర్ డిఫరెన్స్. ఈ చిన్న పాయింట్ మనకి తెలిసిందే, కానీ ఈ బిడ్డకు తెలియదు కదా. ఈ బిడ్డల కన్వీనియన్స్ కోసం మనం కూడా అదే ఫాలో అవుదాం. చంద్రముఖిని తెలియకుండా ఫేక్ చేస్తాడు రజనీకాంత్, ఏంటి నేనే రాజు అది. ఇప్పుడు చంద్రముఖి దగ్గరికి వెళ్ళి, చంద్రముఖి యువర్ ఎ గర్ల్, సో నీకు ప్రాబ్లం ఉంది, ఒక అమ్మాయిలాగా ఆలోచించి నీ పగ నువ్వే తీర్చుకోవడం కోసం నువ్వే నాకు సొల్యూషన్ ఇవ్వు అని అడిగితే ఎలా ఉంటుంది? ఏంట్రా ఏమాడుతున్నావు అన్నట్టుంది కదా. ఫస్ట్లీ ఇక్కడ రజనీకాంత్ వెళ్ళి చంద్రముఖిని అడగలే, జ్యోతికని అడిగాడు ఏం చెయ్యాలి అని. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. చంద్రముఖిలో జ్యోతిక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి మాత్రమే దెయ్యంలో రియాక్ట్ అవుతుంది, బిహేవ్ చేస్తుంది. చంద్రముఖి అనే పర్టికులర్ మూవీలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి? తన పాస్ట్ లైఫ్, తన లవరు, ఆ కింగ్. ఈ పాయింట్స్ వచ్చినప్పుడు మాత్రమే తన దెయ్యంలో బిహేవ్ చేయడం అన్నది మనం చూస్తాం. అదర్ దాన్ దీస్ పాయింట్స్ మిగతావన్నీ హ్యూమన్ లానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ యాజ్ దట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది ఈ మూవీలో కూడా. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ దెయ్యంలో రియాక్ట్ అవ్వడం అన్నది ఉంటుంది. ఇదేంటో మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్దండి. దీనికి బేసిక్ కామన్ సెన్స్ ఉన్నా సరిపోద్దండి. ఫస్ట్ ఇలా చిన్న లాజిక్లు అర్థం చేసుకోండి, తర్వాత పెద్ద మ్యాటర్ల కోసం మాట్లాడదాం. మనం తెలుస్తుంది వాళ్ళకి ఏం కావాలో. ఆ ఫెమినిజం యాంగిల్లో వెళ్ళిపోయి దే నో వాట్ దే వాంట్, మనం ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. తనని అడుగుదాం, తను ఏం చెప్తా చేద్దాం. రజనీకాంత్ వెళ్ళి జ్యోతికని అడిగే ముందు, మళ్ళీ చెప్తానండి, జ్యోతికని చంద్రముఖిని కాదు, అడిగే ముందు ఎన్ని ప్లాన్స్ వర్కౌట్ చేశాడు, అన్ని ప్లాన్స్ వర్కౌట్ చేసిన తర్వాత ఒక చోట బ్యాక్ ఫైర్ అయింది. ఆ బ్యాక్ ఫైర్ అయిన తర్వాత ఇలా కాదు, ఎలా చేస్తే బెటర్ అని వెళ్ళి జ్యోతిక అని అడిగాడు, చంద్రముఖిని కాదు. అక్కడ జ్యోతికే చెప్పింది. ఎప్పుడు ఆల్ ద 90% ఆఫ్ హార్డ్ వర్క్ రజనీకాంత్ చేసిన తర్వాత ఆ 10% ఏం చేయాలని అడిగాడు, కానీ A to Z మొత్తం 100% జ్యోతిక చెప్పలే. అక్కడ ఒక డౌట్, సినిమా చూసావా? మనోడు ఈ సొసైటీకి చాలా దూరంగా బతుకుతూ మోనార్క్ లా బిహేవ్ చేస్తూ నాకు అన్ని తెలుసని ఏదో చిన్న మెంటల్ ఇల్నెస్ తో ఉన్నట్టున్నాడు. టు బి ఆనెస్ట్, ఏది ఇంత చిన్న మ్యాటర్స్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడండి. అది మనోడిదే తప్పు, ఏం చేస్తాం. కానీ పచ్చ కామర్లు ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఉంది వీడితో పరిస్థితి. ఎనీవేస్
లెట్స్ టాక్ అబౌట్ సింగిల్. లెట్స్ బిగిన్. ఒక మంచి సినిమా పడాలి. సమాజ వర్గమున నాకు అంత ఎక్కలేదు, సరే ఇట్ వాస్ ఫనీ ఇన్ సమ్ పార్ట్స్, కానీ ఓవరాల్గా నాకు అంత అదేం అనిపించలా. సరే అట్లీస్ట్ అట్లీస్ట్ కలెక్షన్స్ బాగా వచ్చింది, బాగా ఆడింది అన్నారు. సో ఐ వాంట్ మోర్ ఫిలిమ్స్ లైక్ దాట్. అండ్ ఫైనలీ మళ్ళీ ఆ బ్రేక్ వచ్చింది అని నా ఫీలింగ్. నచ్చలే అంటాడు, అయినా కలెక్షన్లు వచ్చాయి అంటాడు, అలాంటిదే రావాలనుకున్నాను అంటాడు, అలాంటిది వచ్చింది అంటాడు. ఇంతకీ ఏమనుకున్నాడు? ఫ్లాప్ రావాలనుకున్నాడు. సాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. లాజిక్ ఉండదండి మనోడు మాట్లాడితే. అదే చిరాకు మనోడిలో నాకు. అయినో కొంతమంది కాలుతుందని, కానీ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా, ఇలా పనికి మాలిన లాజిక్ల కోసం ఎక్కువ మాట్లాడితే ఎలాగుంటుందో. కాలనీ ఎనీవేస్ లెట్స్ సీ దిస్. ఆల్మోస్ట్ నచ్చింది అని చెప్పొచ్చు ఈ సినిమా. ఆల్మోస్ట్ నచ్చిందా అంటే నచ్చిందా లేదా కూడా చెప్పలేకపోతున్నాడు అన్న ఒక రివ్యూవర్. ఓకే అర్థమైంది. ఇదే సేమ్ అన్న దేనికో చెప్పాడే. పుష్ప ఎలా ఉంది అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హైస్ అండి. నాకైతే నచ్చిందా నచ్చలేదంటే సెంటర్లో ఉన్నా, నచ్చింది వైపు ఇలా కొంచెం లీన్ అయి ఉన్నా. అన్నకి తెలుసు ఇలాంటి మూవీస్కి కొంచెం సెన్సిటివ్ ఆడియన్స్ ఉంటారు, ఏమైనా ఎక్స్ట్రాగా మాట్లాడితే పలగొట్టేస్తారని. అందుకే సరే కమింగ్ టు పాయింట్. కొన్ని పాయింట్స్ ఉంటాయండి, బిలో ద బెల్ట్ జోక్స్ కొన్ని ఉన్నాయి. అది నాకే అనిపించిందో అందరికి అనిపించిందో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ బాడీ షేమింగ్ అండ్ పార్ట్స్ ఆఫ్ అ బాడీ కూడా కొంచెం జరిగింది. ఐ డోంట్ వాంట్ గో ఇంటు స్పెసిఫిక్స్, లేకపోతే మళ్ళీ నేను వల్గర్ వర్డ్స్ ఎందుకు రిపీట్ చేయడం అన్నట్టు. అది కావాలని చేశారా, ఏదో ట్రెండింగ్లో ఉన్నారు యూత్ రీల్స్లో వాడతారు అన్నట్టు చేశారా నాకు తెలియదు, కానీ ఐ డోంట్ థింక్ దాట్ వాజ్ నెసెసరీ. అండ్ వెన్నెల కిషోర్ గారిది కూడా ఒక సీన్ ఉంటుంది, లిటరలీ అండర్వేర్ మీద ఉంటారు. నాకు అలాంటి అసలు నచ్చవు. వా అన్న వా అన్నకి ఇలాంటి అబ్యూసింగ్ నచ్చదు, కానీ చేపను చూపిస్తా. బ్లడీ పాయింట్ ఒక్కో మిస్టరీ అది, కానీ అన్న ఇవ్వాలచ్చు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అన్నకి నచ్చని కనిపిస్తే అఫెండ్ అవుతాడు, కానీ ఇలా నచ్చని ఇంకెవరికైనా కనిపించి అఫెండ్ అయితే ఆడు మాత్రం ఇమ్మెచ్యూర్. అన్న దృష్టిలో, అన్న వల్ల ఇన్ఫ్లుయెన్స్డ్ అయిన గొర్రెల దృష్టిలో కూడా వీళ్ళ సోచ్ ఇంత తక్కువగా పెట్టుకొని అవతలని చీప్ గా చూస్తారు, అవతలని తక్కువగా చూస్తారు. మీరే ఆలోచించండి, ఈ టైప్ క్యాండిడేట్స్ అంతా ఎంత దిగజారిపోయారు. ఒక్క మనం ఎన్ని ఎగ్జామ్స్ కూర్చొని రాయలేదు సంస్కృతం. నాకు ఇప్పటికీ అది ఇంటర్లో తీసుకున్నా. అన్న ఇంటర్లో సాంస్క్రిట్ తీసుకున్నాడంట. అన్నకు తెలియదు అనుకుంటా, ఇట్స్ మ్యాండేటరీ అని. అర్థమవుతుంది చదువు. అరే ఇంటలెక్చువల్ గొర్రెలు అర్థమవుతుందా? పనికి మాలిన పాయింట్ల కోసం, మనకు తెలియని పాయింట్ల కోసం తీసి హౌ వై అంటే ఎంత చిల్లరగా ఉంటుందో. వై ఓకే, బట్ ఇలాంటి మైండ్ సెట్లకి ఇలా మాట్లాడడమే కరెక్ట్. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఇంకొకటి ఒక రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక చిన్న ఉంటుంది అనమాట ఎపిసోడ్, అది ఎందుకురా అన్నట్టు అనిపించింది. ఐ థాట్ దట్ ఈస్ గోయింగ్ టు రూయిన్ ద ఫిలిం, బట్ రికవర్ అయింది. ఆ దెబ్బ వేసింది, ఆ దెబ్బ నుంచి వెంటనే రికవర్. అసలు రాజేంద్ర ప్రసాద్ గారి ఎపిసోడ్ అని కూడా అనకూడదండి. ఆ పోర్షన్ అండర్ 10 minutes ఉంటుందండి. ఆ పోర్షన్ వల్ల హీరోకి ఒక ఎమోషన్ యాడ్ అవుతుంది. ఆ ఎమోషన్ వల్ల సినిమాకి ఒక టర్న్ ఉంటుంది. ఆ టర్న్ మెయిన్ అనమాట. క్లైమాక్స్ కి డీవియేట్ అవ్వాలి అంటే ఆ టర్న్ కావాలి మనకి. ఇది మీరు సినిమా చూస్తే అర్థమైపోద్ది. లిటరల్లీ 2 hours సినిమాలో 5 to 10 minutes వి అరెంట్ రెడీ అంటే ఇట్స్ సోన్లీ అవర్ ఫాల్ట్ అండి. అంతే. అత్తరింటి దారేదిలో ఒక సీన్ ఉంటుంది, అది నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా. మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు, రాయ్ కాలిపోద్ది. అది అలా ఉంటది. పోనీ అన్న ఏమైనా ఆల్టర్నేటివ్ చెప్పగలడా అంటే చూడండి. అండ్ నెక్స్ట్ టైం చూపించినప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేస్తారు. దగ్గర ఎడిటింగ్ టెక్నిక్స్ ఏవో నాకు తెలియదు కానీ అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అంటాడు. సో ఈ మాత్రం కూడా తెలియనోడు సినిమా రివ్యూవర్ అంటే మీరెలా నమ్మారా? ఆ ఫన్ సీన్స్, కామెడీ సీన్స్ కోసం ఇంకోసారి అయితే పక్కా చూస్తాను నేను, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటాను ఓటీటీలో వచ్చినప్పుడు. ఇదేనండి అన్న మెయిన్ ఫాల్ట్, మెయిన్ ప్రాబ్లం ఇదే. ఇది పోతేనే అన్న సరిగ్గా సినిమాలు చూడగలడు. ఒక సినిమాను కూడా ఫుల్గా చూడలేకపోతున్నాడు అంటే ఆలోచించండి.
మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈడు కూర్చొని మొత్తం సినిమా అంతా చూస్తున్నాడంటే నాకు డౌటే. అదండి, ఇప్పుడు ఏం చూస్తారా బాబు అని ఇంట్లో ఉన్నప్పుడు అనిపించినప్పుడే సినిమాకి వెళ్ళడం మానేయాలండి. అంతే. సినిమాకి వెళ్ళి కూర్చొని ఇప్పుడు ఏం చూస్తారా బాబు అన్నట్టు చూస్తున్నావు అంటే నీకు సినిమా ఇలాగే అర్థమవుతుంది. కేవలం ఒక ఇండస్ట్రీనో, ఒక ఆర్ట్నో, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ను బుల్లింగ్ చేయడానికి వీడియోలు చేస్తున్నాడేమో, లేదా కమర్షియల్గా చూసి ఆ డబ్బులే వస్తున్నాయని వీడియోలు చేస్తున్నాడేమో కానీ టాలీవుడ్ బాగుండాలి, ఒక ఇండస్ట్రీ బాగుండాలి అని అయితే మాత్రం ఈ వీడియోస్ని కన్సిడరే చేయలేమండి. అండ్ అలా చేయాలనుకుంటే వాళ్ళ తీరు వేరేగా ఉంటుంది కానీ అంతేనండి. ఇంకా ఇతని వీడియోస్ కరెక్ట్ అనుకునే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ చెప్తున్నా ఇంకా మీ ఇష్టం రా బాయ్, ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. అంటే ఈ పర్టికులర్ సినిమా కోసం మాత్రమే కదా, లైఫ్లోనే ఎవడు కాపాడలేడు ఇంత యూనిట్ డైమెన్షన్లో కాల్ చేస్తే. ఎనీవేస్, ఇదండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. అప్పుడు వరకు బస్ గయా, టాటా, గుడ్ బై.